జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. 1 2 3 5 మూరలంది 3 మూరలే ఉన్నాయి. బాబుగారు చూసారా, పూలమ్మేవాడికి చిన్న చేతులుంటే ఎంత లాభమో. నీది పెద్ద మనసు కదా నాయని. ఏంటి ఇన్ని మూరలే వచ్చాయని మళ్ళీ అడగవు కదా. పోన్లేండి బాబుగారు, వాళ్ళకొచ్చే లాభం 10-20 రూపాయలే కదా. బయట వాళ్ళని వదిలేస్తున్నావు, ఇంట్లో వాళ్ళని ఎందుకు విడిచిపెట్టడం లేదు నాయని. ఏ విషయంలో? గానువి విషయంలో. వాళ్ళ నాన్నని ఎందుకు విసిగిస్తున్నావు? నాన్న? ఓ, విక్రాంత్ బాబు గారి గురించా మీరంటున్నది? నీ చెల్లెల గురించి కూడా. నువ్వు ఎందుకంత మొండి పట్టు పట్టావు? వాళ్ళని నేను దారిలో పెడదామనుకున్నాను, కానీ మీరు నాకు పూలు పెడతారా లేదా? ఎన్నాళ్ళైంది మీరు నా తల్లో మల్లెపూలు పెట్టి? నాయని, నిన్నటిదాకా నువ్వు పిల్లల విషయంలో బాధపడుతుంటే ఏమైపోతావోనని భయం వేసేది. ఇప్పుడు నీ పట్టుదల చూసి ఏం చేస్తావోనని భయమేస్తోంది. అనుకున్నది సాధించే ఆడవాళ్ల్ని చూసి అబ్బురపడాలి కాని కంగారు పడ్డమేంటి బాబుగారు? మన లక్ష్యం మా అమ్మని వెతికి ఈ ఇంటికి తీసుకురావడం. నువ్వు సాధిస్తుంది ఎవరిని? విక్రాంత్ని, సుమనాన్ని. అవునా కాదా? మీ తమ్ముడేం అమ్మాయికుడు కాదు, చాలా తెలివైనవాడు. నా చెల్లెం పిచ్చిది కాదు, చెప్పగానే నమ్మేయడానికి. నువ్వేమైనా అంటే గొడవ పడుతుంది, ఏడుస్తుంది. నువ్వే చూస్తున్నావుగా. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాణ్ణి నమ్మరాదని సామెతుంటుంది. కాని అది పాతబడిపోయింది. నా దృష్టిలో ఏడ్చే ఆడదాన్నే నమ్మకూడదు. జాలిపడేలా చేసుకుని తను అనుకున్నది అన్యాయమైన పొందాలనుకుంటుంది. ఇక నవ్వే మగవాడి సంగతంటారా? అక్కని, వదిన్ని, చివరికి తల్లిని కూడా మోసం చేయాలని చూస్తారు. నీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ సుమన 3 తప్పులు చేస్తే గానవి నీ దగ్గరే ఉంటుందని విక్రాంత్కు వార్నింగ్ ఇవ్వడం నేను చూశాను. మంచిది బాబుగారు, కనీసం మీరొక్కరైనా సాక్ష్యంగా ఉంటారు. అరే మెంటల్ మేడం, వాళ్ళ బిడ్డని నువ్వెలా తీసుకుంటావో నాకు అర్థం కావడం లేదు. నన్ను మెంటలని ఎన్నాళ్ళయిందో కదా బాబుగారు. ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. గాయత్రి, నయని, విశాల్ ఈ 3 పేర్లుని కలిపి బిడ్డ గానివికి పేరు పెట్టిన తల్లిదండ్రులెవరు? మనమే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.